మన యస్ టాక్సిక్ మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. జస్ట్ 5 minutesే ఉంటుంది వీడియో, ఫుల్గా చూడండి. అండ్ పాజిటివ్సే లేవు సినిమాలో, ఫుల్ నెగిటివ్స్ అనమాట. వాటి గురించే మాట్లాడుకుందాం. మెయిన్ చూసుకున్నట్టయితే యస్ 4 years అవుతుందన్నమాట స్క్రీన్ పైకి వచ్చేసి. ఎప్పుడో KGF 2తో వచ్చాడు. ఈ మూవీ కోసమై ఇన్ని ఏళ్ళు అయితే గ్యాప్ తీసుకున్నాడు అనమాట, దీనికోసం అండ్ రామాయణ మూవీ కోసం. అసలు 4 years గ్యాప్ తీసుకునే అంత ఉందా మూవీకి? లేదు. ఓవరాల్ మూవీ అయితే బాగాలేదు భయ్య. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కథే లేదనమాట. ఏదో గోవా అన్నారు, పోర్చుగీస్ అంటున్నారు, ఏదో చూపించారు, బట్ దానికైతే కథ లేదు. అండ్ ఇక చూసుకున్నట్టయితే యస్ లుక్స్ అయితే గుడ్ అనమాట. అండ్ స్క్రీన్ ప్రెసెన్స్ కూడా బాగుంది. అండ్ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో హాలీవుడ్ లెవెల్లో ఉన్నాయి, వాటికైతే డోకా పెట్టడానికి ఏవీ లేవన్నమాట. నిజంగా లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా యస్ యాక్టింగ్ గురించి మనకు తెలిసిందే, దానికి కూడా ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు. మెయిన్ ప్లాట్ ఏదైతే ఉందో దానికైతే దెబ్బేశారని చెప్పుకోవాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎప్పుడు వదిలేస్తారా అనిపించింది అనమాట. అసలు మూవీలో కథే లేదు, ఓన్లీ అడల్ట్ సీన్స్ పెట్టారు అండ్ ఏవో ఒక ఫైట్స్ పెట్టారు. పోనీ ఫైట్స్ ఏమైనా రీజనబుల్గా ఉంటాయా అంటే అది కూడా ఉండదు. ఓ వస్తాడు, కత్తి తీసుకుంటాడు, నరికేస్తాడు, వెళ్ళిపోతాడు, రిపీట్ అంతే. పోనీ ఒక ఇంటెన్షన్తో, ఒక ఎమోషన్తో ఆ ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయంటే అనుకోవచ్చు. మెయిన్గా ఏది చూపించారంటే బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్, అది కూడా ఎక్కువసేపు చూపించలేదు, ఏదో అలా టచ్ చేశారు. అండ్ ఇంకా ఏమీ లేదు మూవీలో, ఇది ఒక్కటే అనమాట. పాజిటివ్ ఏంటంటే ఇందాకే చెప్పాను, యష్ యాక్టింగ్ అండ్ లుక్స్ అండ్ లొకేషన్స్, ఇవి అయితే పాజిటివ్స్ అనమాట మూవీలో. ఇంకా చూసుకున్నట్టయితే మూవీ అయితే చాలా దరిద్రంగా ఉందన్నమాట. అసలు 4 years గ్యాప్ తీసుకునే అంత మూవీలో పొటెన్షియల్ లేదనమాట. అండ్ ఏవైతే మళ్ళీ లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంది, అది ఎందుకు పెట్టారో తెలీదు. అసలు ఏం తీద్దాం అనుకున్నా, ఏం చూపిద్దాం అనుకున్నారో జనాలకైతే తెలియదు అనమాట. ఫుల్ అడల్ట్ సీన్సే ఉన్నాయి. ఫ్యామిలీతో మాత్రం అస్సలు వెళ్ళకండి. అండ్ చిన్నపిల్లల్ని అయితే చాలా దూరంగా పెట్టండి మూవీకి అయితే. ఇంకా ఓన్లీ ఉందన్నమాట మూవీ అయితే, జస్ట్ ఏమీ లేదు. వస్తాడు, ఎలివేషన్ సీన్స్, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది. అండ్ రవి బషీర్ గారు అయితే బాగా ఇచ్చారని చెప్పుకోవాలి. అండ్ ఇంకా స్క్రీన్ ప్రెసెన్స్ అయితే ఏమీ బాగాలేదనమాట. నా ముందే థియేటర్ నుంచి 10 మంది అయితే లేచి వెళ్ళిపోయారు అనమాట. అండ్ ఇంత లేట్గా రివ్యూ పెట్టడానికి మా దగ్గర ప్రీమియం చేయలేదు. 11 AM షోకి కంప్లీట్ చేసుకుని ఇప్పుడు రావడం జరిగింది. అండ్ ఓవరాల్ మూవీ అయితే నాకైతే అస్సలు నచ్చలేదు భయ్య. అసలు స్క్రీన్ ప్రెసెన్స్ కానీ ఏది బాగాలేదు. ఒక్క పాజిటివ్ ఉన్నా ఏదో ఒకటి చెప్పొచ్చు, అసలు పాజిటివే లేదు మూవీలో. అసలు ఏం చూపిద్దామని తీసుకున్నారో అర్థం అవ్వలేదు మూవీకి. అసలు జనాలకి ఏం చూపిద్దాం అనుకున్నారో ఏంటో అసలు ఏం అర్థం కాలేదనమాట. ఒక 4 అడల్ట్ సీన్స్ పెట్టేశారు, 4 ఫైట్ సీక్వెన్సెస్ పెట్టేశారు, ఒక వైలెంట్ క్యారెక్టర్స్. ఏ సర్టిఫికేట్ వచ్చేసింది, 500 కోట్లు కొట్టేస్తాం, 600 కోట్లు కొట్టేస్తాం అంటే ఎలాగా? మూవీలో కథలో ఒక ప్లాట్ ఏదైనా ఉంటే, ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే జనాలు వస్తారు. అసలు మూవీలో ఏమీ లేకుండా ఏం తీసారో వాళ్ళకైనా అర్థమవుతుందో వాళ్ళకే తెలియట్లేదు అనమాట. దీనికైతే నాకు తెలిసి 350 crores బడ్జెట్ పెట్టినట్టున్నారు. అదంతా బొక్కే అనమాట, నిజంగా చెప్తున్నాను. విజువల్స్ మట్టికైతే బడ్జెట్ వర్త్ అనిపించింది, బట్ నిజంగా స్క్రీన్ ప్లే అయితే బాగాలేదు భయ్య. అసలు నిజంగా ఇదే మూవీని మన ఎవరైతే మెన్ డైరెక్టర్స్ తీసుంటే అప్పుడు చూపించేవాళ్ళు అనమాట. అసలు ఏం మూవీ తీసావు అది ఇది అని. ఒక లేడీ డైరెక్టర్ తీశారు కదా, మెయిన్ పర్సన్స్ బాగుండాలి కదా. ఆవిడ ఏం చూపిద్దామని తీసిందో తెలియలేదు మూవీలో అయితే. మూవీలో అయితే క్వాలిటీ అయితే బాగుంది, హాలీవుడ్ లెవెల్ విజువల్స్ అయితే ఉన్నాయి, బట్ ప్లాట్ అయితే అస్సలు లేదు, కథ అయితే అస్సలు లేదనమాట. నిజంగా 3 hours నరకం అంటే ఏంటో చూపించారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలాగే కూర్చున్నాను అనమాట. నేను ఎప్పుడు ఏ మూవీకి వెళ్ళినా మూవీని అలా చూస్తూ ఉంటాను అండ్ ఆ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేయాలనుకుంటాను. బట్ ఈ మూవీకి ఎప్పుడు వదిలేస్తారా, ఎగ్జిట్ ఎప్పుడు వస్తుందా, వెళ్ళిపోదాం అని అలా కూర్చున్నాను అనమాట. మళ్ళీ సగం నుంచి వెళ్ళిపోతే మళ్ళీ రివ్యూ ఇవ్వడానికి బాగోదని ఫుల్గా ఏదో కూర్చున్నాను. 3 hours నరకం అంటే ఏంటో స్పెల్లింగ్ రాయించారనమాట అక్కడ. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్కి వచ్చేస్తే యష్ గారు హీస్ డూ బెస్ట్. అండ్ నయనతార గారు కూడా ఆవిడ క్యారెక్టర్లో చాలా బాగా చేశారనమాట. అండ్ ఇంకా మిగతా వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్స్లో బాగా చేశారు. ఎక్కడ దెబ్బడిందంటే స్టోరీలో అయితే ప్లాటే లేదనమాట. అసలు స్టోరీయే లేదు మూవీలో. ఏదో డాడ్ వర్సెస్ సన్ అన్నారు, అసలు ఏమీ లేదు మూవీలో. మళ్ళీ లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, అది ఎందుకు పెట్టారో వాళ్ళకే తెలియాలి మరి. మూవీ అయితే అసలు చాలా దారుణంగా ఉంది భయ్య, నిజంగా చెప్తున్నాను. ఫుల్ నెగిటివిటీ వస్తుంది అనమాట మూవీకి. అండ్ అందులో ఉన్న సీన్స్కి అయితే ఇంకా ఏవో చిన్న సినిమాలకి సినిమా తీసేయాలి, అవి పెట్టారేంటి ఇవి పెట్టారు అంటారు. ఇదైతే భారీ బడ్జెట్లో పాన్ ఇండియా మూవీ లెవెల్లో వస్తుంది. వీళ్ళు అసలు వీళ్ళ కథన్నారా లేదంటే గుడ్డిగా ఏదైనా వెళ్ళి షూట్ చేసేసారో అర్థం కావట్లేదు. అసలు ఏ ధైర్యంతో అంత బడ్జెట్ పెట్టారు అండ్ అన్ని ప్రమోషన్స్ చేశారు నాకైతే తెలియట్లేదు అనమాట. మరి వాళ్ళకే తెలియాలి అది. లిటరలీగా అదే చెప్తాను కదా, ఎవరైనా మెన్ డైరెక్టర్ తీసుంటే అప్పుడు చూపించేవాళ్ళు అనమాట. అసలు ఏ మూవీ ఇది, ఏ ఇంటెన్షన్తో తీశారని. ఇప్పుడు కూడా తక్కువేం కాదు, ఇప్పుడు కూడా కాంట్రవర్సీ అవుతుంది. మరి చూడాలి ఏం జరుగుతుందో. అండ్ ఇదే ఫుల్ టాక్సిక్ మూవీ రివ్యూ అయితే. ఇది నా ఒపీనియన్ మాత్రమే. వెళ్ళాలనుకున్నారు వెళ్ళొచ్చు. అండ్ మీ ఎక్స్పీరియన్స్ని కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.